కనీసం ఓ 10,000 12,000 రూపాయలకు ఎకరం ఉండుంటుంది. అంత తక్కువ ధరకి విశాఖ స్టీల్కి భూములు ఇచ్చిన వాళ్ళు వీళ్ళంతా. వాళ్ళల్లో ఇంకా 16,000 మంది 16,000 కుటుంబాలు ఈ భూములన్నీ ఏకం చేసి దాదాపు 26,000 అనుకుంటా ఎకరాలను ఇస్తే 8,000 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారు. ఇంకొక 8,000 మంది ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. వీళ్ళల్లో ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న వాళ్ళల్లో భూములు ఇచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఏ 12,000 రూపాయలకో లేకపోతే ఇంకా తక్కువకు తీసుకున్నారేమో. ఈరోజు ఒక్కొక్క ఎకరం అది కనీసం 12 కోట్లు చేస్తుంది. మరి అలాంటప్పుడు కనీసం వాళ్ళకి ఇచ్చిన ఉద్యోగాలన్నా భరోసా లేకపోతే ఒక కారణమైనా చెప్పకుండా మీరు తీసేస్తే ఇది అమానుషమని ఏ పాలకులకి అనిపించటం లేదా? ఎవరైనా ఎందుకు ఏ చర్యలు తీసుకోవటం లేదు? 2,000 మంది రోడ్డున పడ్డారు అంటే 2,000 మందికి కుటుంబాలు ఉంటాయి, పిల్లలు ఉంటారు. అక్కడ వాళ్ళు నిన్న మాట్లాడే మాటలైతే మోడీ గారికి భార్యా పిల్లలు లేరు కదా, మరి మా భార్యా పిల్లలకు ఎన్ని కష్టాలు పడుతున్నారో మోడీ గారికి అర్థమవుతున్నట్టు లేదు మేడం అని చెప్తున్నా. నిజమేనా? పాలకులకి అసలు నిజంగా అర్థం కావటం లేదా? వాళ్ళకు భార్యా బిడ్డలు ఉండరా? వాళ్ళు భూములు ఇచ్చిన వాళ్ళు కదా. మా రక్తం ఇక్కడ ఉంది, మా శ్రమ ఇక్కడ ఉంది, మా పూర్వీకుల బోన్స్ ఇక్కడ ఉన్నాయి, దే ఆర్ బరీడ్ హియర్. మరి అలాంటప్పుడు మేము మళ్ళీ భూమి అడగటం లేదు, డబ్బు అడగటం లేదు, కనీసం ఉద్యోగాలు చేసుకొనివ్వండి అంటే కనీసం ఉద్యోగాలు కూడా చేసుకొనివ్వకుండా అకారణంగా ఏ కారణము చెప్పకుండా మమ్మల్ని ఉద్యోగాలను తీసేస్తున్నారంటే వాళ్ళకి ఎంత బాధ ఉండాలి? వాళ్ళ కడుపులు మండిపోతున్నాయి. వాళ్ళ బాధ చూస్తే నిజంగానే అసలు ఇంత చలనం లేకుండా ఎలా ఉన్నారు పాలకులు అనిపించింది నాకు. 2,000 మందిని తీసేశారు, ఇంకో 3,000 మందిని తీయటానికి సిద్ధంగా ఉన్నారు. ఇది చాలా అన్యాయం. అసలు ఇప్పటికే విశాఖ స్టీల్కు సంబంధించి ప్రైవేటీకరణ అనే కత్తి వేలాడుతూనే ఉంది. 2021లో చెప్పిన దాని ప్రకారము విశాఖ స్టీల్ని ప్రైవేటీకరణ చేస్తాము అని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఆ తర్వాత ఇటీవల ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చిన ఒక రిప్లైలో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఆ నిర్ణయం అలాగే ఉంది, ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోలేదు అని. అంటే ఇప్పటికీ కూడా విశాఖ స్టీల్ని ప్రైవేటీకరణ చేయాలన్న ఉద్దేశం బీజేపీకి ఉంది అని తెలిసి కూడా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు వాళ్ళకే తెలియాలి. మనకి ఏం మేలు చేశారని ఇస్తున్నారు? మనకేమన్నా స్పెషల్ స్టేటస్ ఇచ్చారా? లేకపోతే పోలవరం ప్రాజెక్టు మనల్ని 45 మీటర్లలో కట్టుకోమంటున్నారా? ఏదీ చేయటం లేదు మన కోసం. కనీసం విశాఖ స్టీల్ని ప్రైవేటైజ్ చేయము అన్న ఒక మాటన్నా చెప్పగలుగుతున్నారా వీళ్ళు? చెప్పించగలుగుతున్నారా వీళ్ళు? కనీసం అది కూడా చేయలేకపోతున్నారు కదా. మరి ఇది అన్యాయం కాకపోతే ఏమిటి? ఈ రాష్ట్ర ప్రజలు ఓట్లేస్తే మీరు గెలిచింది కాక కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ పార్టీని, మోడీని కూడా నిలబెట్టారు. మరి అలాంటప్పుడు ఈ రాష్ట్రానికి ఏం మేలు జరుగుతుందండి? ఈ రాష్ట్రానికి ఏం చేస్తున్నారు? ఈ రాష్ట్రానికి జరగాల్సిన మేలులు గత 10 సంవత్సరాలుగా చేయకపోగా 10 సంవత్సరాలుగా మీరు వెన్నుపోటు పొడుస్తూనే ఉండి ఇప్పటికీ కూడా ప్రైవేటైజ్ చేస్తాము విశాఖ స్టీల్ను అని ఆ స్టేట్మెంట్ను విత్డ్రా చేసుకోవడం లేదు అంటే ఇది ఎంత అన్యాయం? మళ్ళీ చెప్తున్నాం, ఇది కాంగ్రెస్ పార్టీ స్థాపించిన కర్మాగారం. దీన్ని ప్రైవేటైజ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు. అవసరమైతే ప్రాణ త్యాగం చేసైనా సరే దీన్ని ఆపుతాం. ఇప్పటికైతే మా దీక్షను మీరు ఆపగలిగారేమో, కానీ ఇంకా ఏ ఒక్క అడుగు విశాఖ స్టీల్కు వ్యతిరేకంగా, ఆ ఎంప్లాయీస్కు వ్యతిరేకంగా, ఆ స్టీల్ ప్లాంట్కు వ్యతిరేకంగా కూటమి సర్కారు వేసిన పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాం. మళ్ళీ చెప్తున్నాం, 2,000 మందిని మీరు అకారణంగా తొలగించారు. వాళ్ళందరినీ మళ్ళీ విధుల్లోకి తీసుకోండి. తీసుకోలేని పక్షంలో
కనీసం వాళ్ళకు ఒక 20 లక్షలో 25 లక్షలో కాంపెన్సేషన్ అయినా వాళ్ళకి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు భూములు ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు భూములు ఇచ్చిన వాళ్ళు కాబట్టి ఈరోజు కనీసం అక్కడ ఎకరా 12 కోట్లు చేస్తుంది. కాబట్టి వాళ్ళకి కనీసం మీరు కాంపెన్సేషన్ ఇవ్వకుండా తీయటానికి వీల్లేదు. 3,000 మంది